నా పేరు వి ఉమామహేశ్వరరావు, సిఐటియు అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున బ్లాక్ డే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కోరికల దినంతో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ ఎత్తున మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు మూసి మాస్ లీవ్ పెట్టి ఈరోజు భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ ద్వారా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్ ఈరోజు అంగన్వాడీలకి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వేతనాలు పెంచుతామని చెప్పినటువంటి డిమాండ్ ని పరిష్కారం కాలేదు. ఖచ్చితంగా అంగన్వాడీలు వేతనం పెంచాలి. చట్ట ప్రకారంగా కనీస వేతనం ఏదైతే 26,000 ఉందో ఆ 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈరోజు అల్లూరు సీతారామరాజు కలెక్టర్ ఆఫీస్ ద్వారా పెద్ద ఎత్తున ఆందోళనకి చేయడం జరుగుతోంది. అదే రకంగా ఈరోజు సామాజిక భద్రత అయినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే మిగిలినటువంటి మినీ సెంటర్లు అన్ని కూడా మెయిన్ సెంటర్లుగా చేయాలి. అలాగే పని ఒత్తిడి తగ్గించాలి. రకరకాల యాప్ల పేరుతో పనులు చెప్తున్నారు. ఈ పనులను తగ్గించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అంగన్వాడీలు వాళ్ళు గౌరవేతనం ఇస్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది గౌరవేతనం ఇస్తామని చెప్తుంది. కానీ వెబ్సైట్ లో అంగన్వాడీలు ఉద్యోగులు అని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యోగుల పేరుతో వాళ్ళు రావాల్సిన సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా పూర్తిగా కట్ అయిపోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏజెన్సీలో భౌగోళికంగా సెంట్రల్ నిర్వహణ చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే ముక్కోటి ఉద్దేశంతో వాళ్ళు అంగన్వాడీలు డ్యూటీలు చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే రాయితీలు ఉన్నాయో రాయితీలు రావాలి. ఇలా గ్యాస్ రావాలి, గ్యాస్ సక్రమంగా అందుబాటులో ఉండట్లేదు. రావాల్సినటువంటి పప్పు కానివచ్చు, ఆయిల్ కానివచ్చు, పాల అమృతం కావచ్చు, ఇవేవి కూడా వాళ్ళు సక్రంగా రావటం లేదు. ట్రావెలింగ్ అని పేరుతో వాళ్ళు ఊరి చివర కాపులు తింపేస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ ఏం చెప్తుంటే సెంటర్ దగ్గర మీరు పట్టుకెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు ఆటోలు వేసుకుని వాళ్ళు పట్టుకెళ్లడంతో వేలాది రూపాయలు వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. దాంతోనే సగ జీతం అంతా దాంతో సరిపోతుంది. వాళ్ళు కనీసం జీవన వృత్తి కూడా ఆ జీతం సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు కూడా వేతనం పెంచాలా, పెంచే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఈ నెల చివరిలో 31వ తారీఖున పెద్ద ఎత్తున మళ్ళీ వస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. కాదు గతంలో చర్చల ద్వారా చెప్పారు వాళ్ళు. ఈరోజు అయినా సరే జరుగుతుంది. మేము ప్రభుత్వం సహకరించాలా, అధికారులు సహకరించాలని చెప్పేసి మేము సహకారం చేస్తాం. ఈ ఒక్కరోజు పిలిపించని చెప్తే మాట వెళ్ళలేదు. అనేక బెదిరింపులు చేశారు. మీరు 10 మంది రండి, 20 మంది రండి అని చెప్పేసి అందుకోసం సెలవు పెట్టి ఈరోజు వచ్చాం. ఈరోజు కార్యక్రమం ఈరోజు ప్రభుత్వానికి చేస్తాం.